రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. బర్లను మేపేందుకు వాగు దగ్గరకు వెళ్లాడు నాగయ్య. భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో గల్లంతయ్యాడు. నాగయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, భారీ వర్షాలకు ఉప్పొంగిన వాగులో బర్లను మేపడానికి వెళ్లిన నాగయ్య గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, గాలింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? దీపిగా, అయితే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికంగా వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అయితే గంభీరావుపేట మండలము నర్మల వాగుకు సంబంధించి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అంటే నిన్న రాత్రి నుంచి కురవడంతో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ క్యాంపుకు సంబంధించిన నాగయ్య ఆ బర్లను మేపడానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ వర్షం పడుతుంది, కానీ వాగు అప్పుడు ఉదయం వేళలో కొంచెం తగ్గుముఖం పట్టుండే, ఇప్పుడు అధికంగా ఉధృతంగా ప్రవహించడంతో కూడా నాగయ్య దాంట్లో గల్లెత్తైనట్టుగా ఒకవైపు కనబడుతున్న పరిస్థితి చెప్పవచ్చు. అయితే నాగయ్య బర్లకు మేప వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేడనే కోణంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడడంతో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ఉధృతంగా ప్రవహించడంతో నాగయ్య దాంట్లో గల్లంతయ్యాడనే కోణంలో కూడా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఊటావుటిన అక్కడికి వచ్చి అంటే ఈ అక్కడ పరిసర ప్రాంతాలను అయితే వెతుకుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వాగు ఉధృత పెరుగుతుంది, అంటే క్షణక్షణం పెరుగుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి సహాయక చర్యలు చేపట్టే విధంగా అక్కడ లేదు కాబట్టి జిల్లా అధికారులకైతే ఇప్పటివరకు సమాచారం అందించడం జరిగింది. అయితే అక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన అనంతరం కూడా అక్కడ పడవలు వేసి అక్కడ నుంచి వెతికే ప్రయత్నం చేసే విధంగా ఉంటుంది. ఇప్పటివరకైతే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ శాఖ మాత్రం జిల్లా ఉన్నత స్థాయి అధికారులకైతే సమాచారం అందించడం జరిగింది. అనంతరం అక్కడ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ గాలింపు చర్యలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అక్కడ నాగయ్య గల్లంతు కావడంతో శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరో 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అధిక వర్షపాతంతో కూడా చాలా చోట్ల వాగులు, కుంటలు, చెరువులు కూడా పొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. రాకపోకలు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి, బయటకు వెళ్ళవద్దు. ఎందుకంటే ఈ వాగులు ఎక్కడైనా ప్రవహించినట్టయితే అందులో గల్లంతయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి నాగయ్య మరి ఉదయం వెళ్ళడంతో వాగు ఉదయం తగ్గుముఖం పట్టింది, కానీ ఇప్పుడు అధికంగా పెరగడంతో కూడా నాగయ్య అందులో గల్లంతు కావడం జరిగింది. అయితే ఆ జిల్లా నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే కేంద్రానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన అనంతరమే అక్కడ గాలింపు చర్యలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు ఎవరిని కూడా పోలించని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వాగు ఉధృతంగా ఉంది కాబట్టి ఇప్పుడు తాడులు కట్టుకొని అక్కడ వెతికినా కానీ ఆ వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన అనంతరమే అక్కడ ఒకవైపు వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా వరద నీటితో మునిగి ఉంది కాబట్టి ఎవరిని కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్లనిచ్చే పరిస్థితులు అయితే కనబడతలేదు. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన అనంతరమే అక్కడ గాలింపు చర్యలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగిల్లింది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి 25.3 సెంటీమీటర్, గాంధారి 68 మిల్లీమీటర్, లింగంపేట 823 మిల్లీమీటర్, నాగిరెడ్డిపేట 24.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కల్వర్ట్లు, ప్రధాన రోడ్లు సైతం తెగిపోయాయి. రాత్రి నుండి కురిసే వర్షాలకు వాగులు, చెక్ డ్యాంలు ఉప్పొంగుతున్నాయి. రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘన్పూర్ మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. దూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రేలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నెలకొరిగింది. దీంతో రేలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మల్కజ్గిరి, అల్వాల్, బోయిన్పల్లి, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, రామంతపూర్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. రంగంలోకి జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న యొక్క భారీ వర్షాలకు హైదరాబాద్ పూర్తిగా తడిసి ముద్దయింది. ముఖ్యంగా చూస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కుక్కడపల్లి, ఎర్రగడ్డ యొక్క తదితర ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున యొక్క భారీ వర్షం కురవడంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమలమయ్యాయి. ఈ యొక్క వర్షపు నీరు పూర్తిగా రోడ్లపైన నిల్చోవడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ మనం ఈ యొక్క మాదాపూర్లో ఉన్నాము. మాదాపూర్లో చూస్తే ఈ యొక్క భారీ వర్షానికి రోడ్లన్నీ నీళ్ళపై ఉండటంతో పూర్తిగా వాహనదారులు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా కొంత కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క వినాయక చవితి కాబట్టి ఆఫీసులు అన్నిటి కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ మాత్రము రద్దీ మాత్రం కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క 3 రోజుల పాటు కూడా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క భారీ వర్షాలకు మాత్రము ఎవరు కూడా ఇళ్ళ నుంచి కూడా బయటికి రావద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటికే సెన్సిటివ్ ఇష్యూ సంబంధించిన ఏదైతే ప్రదేశాలున్నా అక్కడికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రాకి సంబంధించిన, జీహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే మొత్తానికి దీనికి సంబంధించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క చినుకు పడితే చాలు ఈ యొక్క వర్షపు నీరు చాలా ఇబ్బంది వాతావరణం అవుతుంది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ప్రజలు మొరబెట్టుకున్నా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి అధికారులు చలనం లేదని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు దీనికి సంబంధించి వాహనదారులు ఉన్నారు. వాహనదారులను అడిగి తెలుసుకుందాం. వర్షం పడ్డప్పుడల్లా కూడా దీనికి సంబంధించి మీరు ఎలాంటి సమస్యలు దీనికి సంబంధించి చెప్తున్నారు? వర్షాకాలం అనగానే ప్రతి సంవత్సరం పడేది స్వామి. ప్రతి సంవత్సరం వర్షం పడుతుంటుంది కాలం ఇది. కానీ దీనికి ఎంత మాత్రం కేర్లెస్ ఉండి రోడ్డు మీద నీళ్ళు పడుతుండే కనీసం ఏ సిబ్బంది అవపడుతుంది. ఎక్కడెక్కరు లేరు, ఎవరు లేరు. గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇట్లాంటివి. ఇదే ఇంపార్టెంట్ కదా. వర్షం వస్తుందని తెలుసు 2 రోజుల ముందే హెచ్చరించారు. పేపర్లో కూడా ఇచ్చారు.
కదా వర్షం పడుతుందని. అట్లాంటప్పుడు మరి గవర్నమెంట్ మొదలు హెచ్చరిక సిబ్బందిని పెట్టాలి కదా, పెట్టలేదు. మరి పెట్టి తీసుకుంటే చాలా మంచిది. పోయే వాళ్ళకి ఇబ్బంది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది. పండుగ రోజు కూడా కనీసం పెట్టనుండే, పెడితే చాలా బాగుండేది అనేది మా అభిప్రాయం. కేర్ అంటే 2 రోజులు వాతావరణం వాళ్ళు మొదలు 2 రోజులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు మొదలు కేర్నెస్ కూడా ఏం చేయలేదు. ఇచ్చినా బాగుండేది, అంటే అడ్వాన్స్ చెప్పినా కూడా కేర్ తీసుకుంటే బాగుండేది అనేది మా అభిప్రాయం. ముఖ్యంగా కరెంట్ షాక్ సంబంధించి కూడా చాలా మంది చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అది వాస్తవం. అదే అసలు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా దాన్ని ఎవరు మీద స్పందిస్తలేరు. అది ఇప్పటికైనా స్పందించనుండే. అసలు యాక్చువల్గా ఇన్కేబుల్ అనేది మన దగ్గర ఆల్రెడీ బయట దేశాలలో, ప్రపంచంలో ఆధునిక దేశాలలో ఇన్కేబుల్ అంటే భూమిలోకి వెళ్ళి కరెంట్ ఇవ్వడం అనేది చాలా బయట దేశాల్లో ఉంది. మన దగ్గర ఇంకా స్టార్ట్ చేయాలి, ఓన్లీ విల్లాస్ వరకే వచ్చింది అది. కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కూడా మన ఇట్లాంటి హైటెక్ సిటీ ఏరియాలో కనీసం వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుండేది. గవర్నమెంట్ ఈ పరిస్థితి తీసుకోవాలి. పైన అవుట్ కాకుండా ఇండోర్ నుంచి తీసుకుంటే చాలా బాగుండేది అనేది మా అభిప్రాయం. ఇది మొత్తానికి చూస్తే అధికారులు వెంటనే స్పందించాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలనేది మాత్రము వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు యొక్క గణేశం సంబంధించి ఈరోజు పండుగ కాబట్టి కొన్ని గణేశులు మండపాలకు తరలి వస్తున్న నేపథ్యంలో, కరెంటు సంబంధించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసేది. మొత్తానికి చూస్తే ఈ యొక్క వర్షాలకు మాత్రం ప్రజలు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా చెప్తున్నారు. మరోవైపు మూసీకి సంబంధించిన నేపథ్యం చూస్తే పూర్తిగా యొక్క భారీ వర్షాలకు కూడా మూసీ ప్రవాహం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చోటు చేసుకుంటుంది. అయితే కాబట్టి దీని నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇక మూసీకి సంబంధించిన నాలాల వద్ద కూడా ప్రజలు వెళ్ళొద్దు, అక్కడ దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే డేంజర్ జోన్ ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100 కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులకు కావచ్చు, హైడ్రా అధికారులను సంబంధిస్తే పూర్తిగా దీనికి సంబంధించి తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి హైదరాబాద్లో యొక్క భారీ వర్షాన్ని చూస్తే మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ప్రజలు మాత్రము చాలా కష్టాలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని కోరారు. హైదరాబాద్ లో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుండి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య సిబ్బంది ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని కోరారు. హైదరాబాద్ లో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ
చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయి, వర్షాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏవైతే పాత ఇళ్లు, పురాతన కట్టడాలు ఇల్లు ఉంటాయో ఆ ఇళ్ల దగ్గర ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎవరైతే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా కూడా చాలా మంది భక్తులు ఈ యొక్క కరెంటు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మండపాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాన్స్కో సిబ్బందిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్ లో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఇది పోలీసులు, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలు ప్రధానంగా రోడ్లపై నీరు కూడా నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వెంటనే అక్కడ నీరు నిల్వ లేకుండా చూడాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నదులు, అదేవిధంగా వాగులపై ఏదైతే అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాకపోకలు ఎక్కడైతే వాగులపై ఉంటాయో అక్కడ మరింత భద్రతను పెంచాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే కుంటలు, చెరువులు ఎక్కడైతే పూర్తిగా నిండి ఉంటాయో అక్కడ గండి పడే ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటుంది. కాబట్టి నీటిపారుదల శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, అక్కడ వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏదైతే ఆసుపత్రులకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మందులు కానివచ్చు, అదేవిధంగా ఆసుపత్రులకు సంబంధించిన డాక్టర్లు కానివచ్చు అవైలబుల్ గా ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు కూడా విధుల్లో ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వర్షాలు అత్యధికంగా కురుస్తున్నటువంటి కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే వెంటనే ఎక్కడైతే అవసరమైనటువంటి చర్యలు అవసరం ఉంటాయో సహాయక చర్యలకు అధికారులు వెంటనే వెళ్ళాలి, అట్లాంటి సమాచారం వస్తే ఎక్కడా కూడా లేట్ చేయొద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల బిక్కనూరు వరద దాటికి రైలు పట్టాలు కుంగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా బిక్కనూరు, తలమడ్ల మధ్య రైల్వే పట్టాల కింద నుండి వరద నీరు ప్రవహిస్తోంది. బిక్కనూరు, తలమడ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల బిక్కనూరు వరద ధాటికి రైలు పట్టాలు కుంగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా బిక్కనూరు, తలమడ్ల మధ్య రైల్వే పట్టాల కింద నుండి వరద నీరు ప్రవహిస్తోంది. బిక్కనూరు, తలమడ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎల్లారెడ్డి బొగ్గుగుడిసె వాగులో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 6 గంటలుగా వాగు మధ్యలోనే కార్మికులు చిక్కుకుపోయారు. ట్యాంకర్ పైకి ఎక్కి వానలో కూర్చున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
అరే వీడియోలో తీస్తలేరు మనకు అక్కడికి మొత్తం మనమే తీసుడు ఉన్నది. ఎల్లారెడ్డి బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 6 గంటలుగా వాగు మధ్యలోనే కార్మికులు చిక్కుకుపోయారు. ట్యాంకర్ పైకి ఎక్కి వానలో కూర్చున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వీడియో మాట్లాడతాం ఒక 2 నిమిషాలు మాట్లాడమంటావా? హందీ రాత్రం ఉండాలి చెప్తుండ్రు రాత్రం చెప్పుకోవచ్చు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి నెలకొంది. రాత్రి నుండి ఆసుపత్రిలో విద్యుత్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆసుపత్రిలో జనరేటర్ లేకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం బాగలేదు, కరెంట్ లేదు సార్, మాకు దయచేసి జల్దీ కరెంట్ ఎలక్ట్రీషియన్ పంపించండి సార్. డయాలసిస్ పేషెంట్లను సార్ మేము 5:30కు వచ్చినాము, ఇప్పటి వరకు కరెంట్ లేదు, ఎలక్ట్రీషియన్ సతాయిస్తున్నాడు, రమ్మంటే వస్తలేదు సార్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. 5:30కు వచ్చినాము, డయాలసిస్ పేషెంట్లను మేము 5:30 నుంచి వెయిట్ చేస్తున్నాము. మాకు దమ్ము వస్తుంది, వాతావరణం బాగలేదు, కరెంట్ లేదు సార్, మాకు దయచేసి జల్దీ కరెంట్ ఎలక్ట్రీషియన్ పంపించండి సార్. డయాలసిస్ పేషెంట్లను సార్ మేము 5:30కు వచ్చినాము, ఇప్పటి వరకు కరెంట్ లేదు, ఎలక్ట్రీషియన్ సతాయిస్తున్నాడు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఆసుపత్రిలో విద్యుత్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆసుపత్రిలో జనరేటర్ లేకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది రోగులపై తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, వికారాబాద్ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితిని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? వరుసగా కురుస్తున్న వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రోగులు యొక్క అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితి దయనీయంగా మారింది. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి నుంచి పవర్ లేకపోవడంతో ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులు అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా మరోవైపు అక్కడే డయాలసిస్ కు సంబంధించి ఎవరైతే కిడ్నీ రోగంతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చినటువంటి ఆ పేషెంట్లు సైతం పవర్ లేకపోవడం కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో డయాలసిస్ ప్రక్రియ అనేది ఆలస్యం కావడం, దీనివల్ల అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఇలా ఉంటే దీనికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని మండిపడుతున్నారు ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులు. మరోవైపున అక్కడ కనీసం విద్యుత్ లేకపోవడం, ఆల్టర్నేటివ్ గా జనరేటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చినటువంటి రోగులకు అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. మరోవైపున వైద్యులకు సైతం ట్రీట్మెంట్ చేయాలంటే ఇబ్బంది ఎదురవుతుంది. వీటన్నిటిని కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు పట్టించుకోవట్లేదు, మరోవైపున విద్యుత్ శాఖ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వహించడంతో పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.